శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న 3 శ్రీ వైష్ణవ దివ్యదేశములైన బదరికాశ్రమం, జోషిమఠ్ మరియు దేవప్రయాగ ఆలయాల గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 3 దివ్యదేశాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల సమీపంలో ఉన్నాయి. అవి 1 దేవప్రయాగ తిరుక్కండం నీలమేఘస్వామి పెరుమాళ్ ఆలయం, 2 జోషిమఠ్ తిరుప్పిరిడి పరమపురుషన్ పెరుమాళ్ ఆలయం, 3 బదరికాశ్రమం లేదా బద్రీనాథ్. ముందుగా మనం తిరుక్కండం నీలమేఘ పెరుమాళ్ ఆలయం యొక్క స్థల పురాణం విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం రిషికేశ్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో గార్వాల్ జిల్లాలో దేవప్రయాగలో ఉంది. ఇక్కడ అలకనంద మరియు భగీరథి నదులు కలిసి సంగమంగా ఏర్పడతాయి. అందుచే ఈ ప్రాంతాన్ని దేవప్రయాగ లేదా ఆదిగంగా అని పిలుస్తారు. తిరుక్కండం ఆలయంలో శ్రీ మహావిష్ణువు నీలమేఘ పెరుమాళ్ళుగా, లక్ష్మీదేవి పుండరీకవల్లిగా దర్శనమిస్తారు. గర్భాలయంలో శ్రీరామచంద్రుడు నీలమేఘ పెరుమాళ్ళుగా 9 అడుగులు కలిగిన సాలగ్రామ శిల. స్వామి పక్కనే సీతమ్మవారు, భరద్వాజ ఋషి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం దగ్గరలో హనుమంతుని ఆలయం కూడా ఉంటుంది. ఈ క్షేత్రంను పాండవులు కూడా దర్శించుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది. పెరియాళ్వార్ ఈ ఆలయంలో మంగళాశాసనాలు జరిపించారని తెలుస్తోంది. ఈ క్షేత్రంను ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా చెబుతారు. రెండవది తిరుప్పిరిది పరమపురుషన్ పెరుమాళ్ ఆలయం జోషిమఠ్. జోషిమఠ్ రిషికేశ్ నుండి 245 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 6150 అడుగుల ఎత్తులో చమోలి జిల్లాలో ఉంది. జోషిమఠ్లో పరమపురుష పెరుమాళ్ ఆలయం మరియు నరసింహస్వామి ఆలయం ఉన్నాయి. తిరుప్పిరిడి ఆలయంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు పరమపురుషన్ పెరుమాళ్ళుగా, లక్ష్మీదేవి పరిమళవల్లి తాయారుగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో స్వామివారు కుబేరుడికి ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో తిరుమంగళ ఆళ్వార్లు మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఈ పక్కనే ఉన్న నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి విగ్రహంను శంకరాచార్యులు ప్రతిష్ఠించారు. శంకరాచార్యులు స్థాపించిన మఠాల్లో మొదటిది జ్యోతిర్మఠం ఇక్కడే ఉంది. అందుచేత ఈ ప్రాంతానికి జోషిమఠ్ అనే పేరు వచ్చింది. బదరీ క్షేత్రంను 6 నెలలు మూసివేసినప్పుడు ఆలయంలోని ఉత్సవ మూర్తులను జోషిమఠ్ ఆలయంలో ఉంచి పూజా కార్యక్రమాలు జరిపిస్తారు. ఈ ఆలయం యొక్క ఇంకొక విశేషం బదరికా ఆశ్రమం లేదా బద్రీనాథ్ ఆలయం. ఈ ఆలయం రిషికేశ్కు 300 కిలోమీటర్ల దూరంలో చమోలి జిల్లాలో గార్వాల్ కొండలలో అలకనంద తీరానికి సమీపంలో ఉంది. జోషిమఠ్ నుండి ఈ ఆలయం 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో బదరీ క్షేత్రం చాలా ముఖ్యమైనది. శ్రీ మహావిష్ణువు ఇక్కడ నిరంతరం ఉంటాడని ప్రతీతి. కృతయుగంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా బదరికా ఆశ్రమంలో విగ్రహ రూపంలో కొలువై ఉన్నాడని స్కాంద పురాణం ద్వారా తెలుస్తోంది. ద్వాపర యుగంలో ప్రళయకాలంలో ఈ విగ్రహం గంగానదిలో కొట్టుకుపోగా మరలా శంకరాచార్యుల వారికి 8వ శతాబ్దంలో అలకనంద తీరంలో లభించగా శంకరాచార్యుల వారు స్వామి విగ్రహంను అలకనంద తీరానికి సమీపంలో ప్రతిష్ఠించారు. గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు బదరీనారాయణుడుగా కొలువై ఉన్నాడు. స్వామి విగ్రహం 1 అడుగు ఎత్తుగల నల్లరాతి శిల. ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో చక్రం, మిగిలిన 2 చేతులను యోగముద్రలో ఉంచి పద్మాసనంలో దర్శనమిస్తారు. స్వామి పక్కన లక్ష్మీదేవి, కుబేరుడు, నారదుడు, ఉద్ధవుడు, నరనారాయణులు, వినాయకుని విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంను విశాల క్షేత్రమని, ముక్తిదాయక క్షేత్రమని పిలుస్తారు. ఈ ఆలయం యొక్క మహత్యం గురించి స్కాంద పురాణంలో, విష్ణు పురాణంలో వివరంగా తెలియజేయబడింది. హిమాలయాల్లో మంచు కారణంగా బదరీ క్షేత్రంను 6 నెలల పాటే తెరిచి ఉంచుతారు. వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు ఆలయంను తెరిచి మరలా ఆశ్వీజ మాసం అమావాస్య నాడు అనగా దీపావళి రోజు ఈ ఆలయాన్ని మూసివేస్తారు.
ఈ మిగిలిన 6 నెలలు ఈ ఆలయంలో దేవతలు పూజలు నిర్వహిస్తారని ప్రతీతి. ఈ విధంగా మనం ఉత్తరాఖండ్లో ఉన్న 3 దివ్య దేశాలను దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, 108 దివ్య దేశాల యొక్క స్థల పురాణాలు, భాగవత కథలు తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఛానల్ లింక్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చూడగలరు. జై శ్రీమన్నారాయణ. ఈశ్వరి గుడిమెట్ల.